ఐపీఎల్ 2026లో ఒక బ్లాక్ బాస్టర్ కంటెస్ట్కు రంగం సిద్ధమైంది. ఈరోజైతే 5 టైమ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్, అలాగే 5 టైమ్ ఛాంపియన్స్ సిఎస్కే ఈ రెండు జట్లు తలపడబోతున్నాయి వాంకడే స్టేడియం వేదికగా. రెండు జట్ల యొక్క రైవల్రీ గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నా. మనం ముద్దుగా ఎల్ క్లాసికో అని పిలుచుకుంటాం. అయితే ఇప్పుడు ఇదంతా కాదు, ఈ రెండు జట్లకి ఈ మ్యాచ్ ఒక డూ ఆర్ డై మ్యాచ్ లాంటిదని చెప్పుకోవచ్చు. అంటే ఈ జట్లు చూసుకుంటే పాయింట్స్ టేబుల్లో బాటమ్ సైడ్ ఉన్నాయి. రెండు జట్లు కూడా ఫస్ట్ హాఫ్లో చాలా స్ట్రగుల్ అయ్యారు. ఇన్ఫాక్ట్ ప్రజెంట్ రెండు జట్ల దగ్గర ఈక్వల్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఉన్నాయి అండ్ పాయింట్స్ టేబుల్లో పక్కనే ఉన్నారు. సో ఇంత మ్యాచ్ అనేది ఒక టీంని పైకి పుష్ చేస్తే మరో టీంని కిందకి పుష్ చేసేస్తుంది. మరి ముఖ్యంగా ఈ మ్యాచ్లో ఓడిపోయిన టీం చాలా ప్రెజర్లోకి వెళ్ళిపోతారు. తర్వాత నుంచి మ్యాచ్లు గెలిచి క్వాలిఫై అవ్వడం చాలా కష్టంగా మారిపోద్ది. ఎట్ ది సేమ్ టైం ఈ రెండు జట్ల మధ్య మరో 10 days గ్యాప్లో ఇంకో మ్యాచ్ ఉంది. అంటే ఈరోజు వాంకడే వేదిక మ్యాచ్ ఆడబోతున్నారు. నెక్స్ట్ May 2 చూసుకుంటే మళ్ళీ చెన్నై వేదిక మ్యాచ్ ఆడబోతున్నారు. సో ఇంత రెండు మ్యాచ్లో కంటిన్యూస్గా ఏ టీం అయితే గెలుస్తుందో వాళ్ళకి పైకి వెళ్ళడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎట్ ది సేమ్ టైం ఓడిపోయిన టీం ఆల్మోస్ట్ ఇంటికి వెళ్ళిపోతారు. మళ్ళీ ముంబై టీంకి మధ్యలో చూసుకుంటే ఎస్ఆర్ఎస్ టీంతో కూడా ఒక మ్యాచ్ ఉంది. ఎంఐ టీంకి అయితే సిఎస్కే ఆడిపోయి 2 మ్యాచ్లతో కూడా నెక్స్ట్ ఎస్ఆర్ఎస్ ఆడిపోయే మ్యాచ్. ఈ 3 మ్యాచ్లు కూడా చాలా ఇంపార్టెంట్. వాళ్ళు మొమెంటమ్ని క్యారీ చేస్తేనే ముందుకెళ్తారు. వేరే సిఎస్కే టీంకి చూసుకున్న వాళ్ళకు కూడా మధ్యలో ఒక మ్యాచ్ ఉంది, గుజరాత్ ఆడబోతున్నారు. దీంతో వాళ్ళ మైండ్ సెట్ కూడా ఎలా ఉంటుంది, ముంబై టీంని 2 మ్యాచ్లు ఓడించి మధ్యలో జీడీ టీంని కూడా ఓడిస్తే వాళ్ళైతే పైకి వెళ్తారు. ఇన్ఫాక్ట్ ఓవరాల్గా 10 points వచ్చేస్తాయి. సో దీంతో బోత్ ఎంఐ మరియు సిఎస్కే ఈ రెండు జట్లు కూడా నెక్స్ట్ 10 days చాలా ఇంపార్టెంట్. ఏ టీం అయితే వాళ్ళు నెక్స్ట్ ఆడిపోయి 3 matchesలో డామినేట్ చేసి గెలుస్తారో వాళ్ళకి ప్లే ఆఫ్స్కి వెళ్ళేందుకు ఎక్కువ ఛాన్సెస్ క్రియేట్ అవుతాయి. ఓడిపోయిన టీం ఖచ్చితంగా ఇంటికి వెళ్ళిపోద్ది. అయితే రెండు జట్ల ఫామ్ చూసుకుంటే మాత్రం ముంబై వాళ్ళు తమ లాస్ట్ మ్యాచ్ గెలిచి వస్తున్నారు. గుజరాత్ టీం మీద ఒక పెద్ద విక్టరీ కొట్టడం చూసాం. బట్ సిఎస్కే టీం ఎస్ఆర్ఎస్ టీం మీద స్ట్రగుల్ అయ్యారు, గెలిచే మ్యాచ్ ఓడిపోయారు. సో దీంతో కొంతవరకు ముంబై టీంకి పాజిటివ్ మూమెంటం కనిపిస్తుంది. పై వాళ్ళ టీంలోకి బిగ్ స్టార్ ప్లేయర్స్ కంబ్యాక్ అవ్వబోతున్నారు. అంటే రోహిత్ శర్మ, విల్ జాక్స్ ఇలాంటి ప్లేయర్స్ తిరిగి రాబోతున్నారు. అండ్ ఆల్సో సిఎస్కే టీం కూడా ధోని వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి. బట్ వాళ్ళైతే ఆయుష్ మాత్రం లాంటి ఒక ఇంపార్టెంట్ ప్లేయర్ మిస్ కాబోతున్నారు. సో ఈ మ్యాచ్ అయితే ఖచ్చితంగా రోహిత్ వర్సెస్ ఎంఎస్ ధోని ఈ కాంపిటీషన్ ఉండబోతుంది. ఐపీఎల్ ఎంతో సక్సెస్ చూసిన ఈ ఓజీ క్యాప్టెన్స్ ఇద్దరు కూడా ఈ రోజు కంబ్యాక్ చేయబోతున్నారు. మరి ఎవరి కంబ్యాక్ దాదరిల్లిపోద్దో మీరు కింద కామెంట్ చేయండి. ఇక రెండు జట్ల మధ్య హెడ్ స్టాట్స్ చూసుకుంటే ఎంఐ టీంకి కాస్త ఎడ్జ్ కనిపిస్తుంది. అంటే రెండు జట్లు మొత్తం 39 మ్యాచ్లో తలబడితే ఎంఐ వాళ్ళు 21 మ్యాచ్లో గెలిచారు. వేరే సిఎస్కే టీం 18 మ్యాచ్లోనే గెలిచింది. కానీ రీసెంట్ మ్యాచెస్లో చూసుకుంటే మాత్రం సిఎస్కే వాళ్ళు చాలా డామినేట్ చేశారు. అంటే రెండు జట్లు చివరిగా తలపడ్డ 5 మ్యాచ్లో 4 మ్యాచ్లు సిఎస్కే వాళ్ళే గెలిచారు. ముంబై టీం 1 మ్యాచ్లో మాత్రమే గెలిచింది. బట్ వాళ్ళకి గుడ్ థింగ్ ఏంటంటే గెలిచిన 1 మ్యాచ్ లాస్ట్ ఇయర్ గెలిచారు, అది కూడా ఈ స్టేడియంలోనే. సో 2022 నుంచి 2024 ఈ 3 years ముంబై టీం చాలా స్ట్రగుల్ అయింది సిఎస్కే టీంకి అగెనెస్ట్గా. ఇన్ఫాక్ట్ వాళ్ళ సొంత గ్రౌండ్ అయిన వాంకడే స్టేడియంలో కూడా వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోయారు. బట్ లాస్ట్ ఇయర్ ఇదిలో కంబ్యాక్ చేసి మ్యాచ్ గెలిచారు. అయితే ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఈ గ్రౌండ్లో ఎంఐ డామినేషన్ ఉంది. మొత్తం 13 మ్యాచ్లో తలబడితే ఎంఐ వాళ్ళు 8 మ్యాచ్లో గెలిచారు. సిఎస్కే టీం 5 మ్యాచ్లోనే గెలిచింది. సో హెడ్ స్టాట్స్ అయితే కొంతవరకు ఎంఐ టీంకి అనుకూలంగా ఉన్నాయి. అండ్ సీజన్లో రీసెంట్ ఫామ్ చూసుకుని ఎంఐ టీంకి కాస్త అడ్వాంటేజ్గా కనిపిస్తుంది. వాళ్ళైతే లాస్ట్ మ్యాచ్లో మంచిగా పెర్ఫామ్ చేసి మ్యాచ్లోకి వస్తున్నారు. వేరే సిఎస్కే టీంకి చూసుకుంటే వాళ్ళకి ప్రాబ్లమ్స్ పెరిగిపోతున్నాయి. బట్ ఈ రెండు జట్ల ఫ్యాన్స్కి గుడ్ న్యూస్ ఏంటంటే రోహిత్ శర్మ మరి ఎంఎస్ ధోని ఈరోజు మోస్ట్ లైక్లీ ఆన్ ఫీల్డ్ మనకి కనిపించబోతున్నారు. ఇక వాంకడే స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే చాలా వరకు బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్. ఈ సీజన్లో మనం ఆల్రెడీ భారీ స్కోర్లు చూసాం. అయితే ఈ మ్యాచ్ కోసం చూసుకుంటే మాత్రం పిచ్ నెంబర్ 7 యూజ్ చేయబోతున్నారంట. అండ్ గతంలో ఈ పిచ్ నెంబర్ 7 మీద చాలా వరకు మంచి స్కోర్లు వచ్చాయి. ఇన్ఫాక్ట్ గత 6 మ్యాచ్లో చూసుకుంటే ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 180 వరకు ఉంది. బట్ ఈ సీజన్లో చూసుకుంటే మనమైతే మిగతా పిచెస్ మీద ఇంకా భారీ స్కోర్లు చూసాం. ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్లో కూడా 200+ స్కోర్స్ వచ్చాయి. సో వాటితో కంపేర్ చేసుకుంటే మరి అంత పెద్ద స్కోర్లు రావేమో అనిపిస్తుంది. అంటే అరౌండ్ 200 స్కోర్స్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది ఎక్కువగా. మెయిన్లీ వాంకడే స్టేడియంలో ఇప్పుడు కూడా న్యూ బాల్తో పేస్ బౌలర్స్కి మంచి హెల్ప్ లభిస్తుంది. దీంతో దాన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తే ఖచ్చితంగా మ్యాచ్ని డామినేట్ చేయొచ్చు. ఇన్ఫాక్ట్ పర్టికులర్గా మ్యాచ్ ఆడిపోయి పిచ్ నెంబర్ 7 మ్యాచ్ చూసుకుంటే ఎక్కువగా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు గెలిచారంట. అంటే ప్రీవియస్కి పిచ్ మీద జరిగిన 6 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 4 మ్యాచ్లో గెలిచారు. చేసింగ్ చేసిన టీం 2 మ్యాచ్లోనే గెలిచారు. అయితే ఓవరాల్గా చూసుకుంటే వాంకడే ఇప్పుడు కూడా చేసింగ్ వికెట్. మళ్ళీ 2 factor గట్టిగా ప్లేలోకి వస్తుంది. ఇన్ఫాక్ట్ వెదర్ ఫోర్కాస్ట్లో చూసుకుని అలాంటి రెయిన్ థ్రెట్ లేదు, అలాగే హీట్ వేవ్ కనిపిస్తుంది. దీంతో సెకండ్ హాఫ్లో డ్యూ పడేందుకు చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. బట్ ఎనివే అలా అని చెప్పి ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మ్యాచ్ ఓడిపోతారంటే అలా ఏం లేదు. ఇన్ఫాక్ట్ ఇరు జట్ల కెప్టెన్ ముందు బ్యాటింగ్ తీసుకున్నా సరే మనం ఆశ్చర్యపోవడం అవసరం లేదు. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో ముంబై టీం టార్గెట్ని డిఫెండ్ చేసుకున్నారు. వేరే సిఎస్కే టీం చూసుకుంటే వాళ్ళు కూడా డిఫెండ్ చేసుకున్నప్పుడే మంచిగా ఆడుతున్నారు. గత మ్యాచ్లో ఎప్పుడైతే ఎస్ఆర్ఎస్ టీం మీద 180+ టార్గెట్ అన్నారో వాళ్ళ హ్యాండ్స్ అప్. సో పిచ్ ఏమైనా కాస్త డ్రైగా కనిపిస్తే ఇరు జట్ల కెప్టెన్స్ ముందుగా టాస్ కలిసి బ్యాటింగ్ తీసుకున్నా సరే మనం ఆశ్చర్యపోవడం అవసరం లేదు. కానీ ఐడియల్గా చూసుకుంటే మాత్రం డ్యూ ఫ్యాక్టర్ దృష్టిలో పెట్టుకుని ముందు ఫీల్డింగ్గా తీసుకుంటారు. ఇక టీమ్స్ విషయానికి వస్తే ముంబై టీంకి చాలా పెద్ద పాజిటివ్ న్యూస్ కనిపిస్తున్నాయి. మెయిన్గా గత 2 మ్యాచ్లు మిస్ అయిన రోహిత్ శర్మ ఈ మ్యాచ్లో ఆడేందుకు చాలా ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. అతనైతే ఈ మ్యాచ్ కోసం నెట్స్లో 1 గంట పాటు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారంట. యాక్చువల్గా గత మ్యాచ్కి ముందు వాళ్ళ బౌలింగ్ కోచ్ రోహిత్ శర్మ ఫిట్ అని చెప్పాడు. బట్ ప్రికాషనరీ మెజర్గా గత మ్యాచ్లో ఆడించలేదు. కానీ ఈ మ్యాచ్లో మాత్రం మోస్ట్ లైక్లీ రోహిత్ శర్మ కంబ్యాక్ ఇస్తాడు. మళ్ళీ సిఎస్కే టీంకి అగెనెస్ట్గా అతని ట్రాక్ రికార్డ్ ఎలా ఉందో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నా. 100 కూడా కొట్టాడు గతంలో. సో రోహిత్ శర్మ తిరిగి వస్తే తమ టీం యొక్క బ్యాటింగ్ ఇంకా స్ట్రెంత్ అవుద్ది. అండ్ వాళ్ళకి మరో పాజిటివ్ ఏంటంటే ఇంగ్లాండ్ ప్లేయర్ విల్ జాక్స్ అతనైతే స్క్వాడ్తో చేరిపోయాడు. అండ్ మోస్ట్ లైక్లీ మ్యాచ్ ఆడేందుకు అవకాశం ఉంది. పర్టికులర్గా ముంబై టీం ఫినిషింగ్ టచ్ విషయంలో స్ట్రగుల్ అవుతున్నారు. దీంతో విల్ జాక్స్ ఎడిషన్ ఖచ్చితంగా వాళ్ళకి స్ట్రెంత్ చేస్తుంది. ఎట్ సేమ్ టైం మాత్రం రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్ బౌలింగ్ ఆప్షన్ కూడా ఇవ్వగలడు. సో మొత్తం ముంబై టీంకి అయితే మంచి పాజిటివ్ మూమెంటం కనిపిస్తుంది. గత మ్యాచ్లో గెలిచారు అండ్ ఈ మ్యాచ్లో ప్లేయర్స్ అందరూ కూడా అవైలబుల్గా రాబోతున్నారు.
అయితే మనం గత మ్యాచ్ వీడప్పుడు మాట్లాడుకున్నాం, ముంబై బ్యాటింగ్ ఇంకా కలెక్టివ్గా పెర్ఫామ్ చేయట్లేదు. అంటే క్వింటన్ డికాక్ సెంచరీ కొట్టినప్పుడు మిగతా బ్యాట్స్మెన్ ఫెయిల్ అయ్యారు. వేరేస్ లాస్ట్ మ్యాచ్లో చూసుకున్న సేమ్ స్టోరీ, తిలక్ వర్మ కొట్టాడు కానీ మిగతా బ్యాట్స్మెన్ అంత చెప్పుకోదగ్గ పెర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. ఈ 2 మ్యాచ్లు కూడా నమ్మందిరే కాస్త కూస్తో చెప్పుకోదగ్గ సపోర్ట్ ఇచ్చాడు. సో వాళ్ళకైతే సూర్యకుమార్ యాదవ్ చాలా స్ట్రగుల్ అవుతున్నాడు. అండ్ హార్దిక్ పాండ్యా చూసుకున్న అతని బ్యాటింగ్లో కూడా స్ట్రగుల్ కనిపిస్తుంది. దీంతో ఇద్దరు ప్లేయర్స్ ఈ మ్యాచ్లో కంబ్యాక్ అవ్వాలి, అప్పుడు వాళ్ళ బ్యాటింగ్ ఇంకా స్ట్రెంత్ అవుద్ది. వేరేస్ బౌలింగ్ విషయానికి వస్తే లాస్ట్ మ్యాచ్లో మార్పులు చేశారు అండ్ సక్సెస్ చూశారు. మెయిన్లీ బుమ్రాకి ఫస్ట్ ఓవర్ అవడం మాస్టర్ స్ట్రోక్, అండ్ ఈ మ్యాచ్లో కూడా దాన్ని కంటిన్యూ చేయాలి. సో పేస్ బౌలర్స్లో లాస్ట్ మ్యాచ్లో బుమ్రా, అశ్విని కుమార్ ఇద్దరు మైండ్ బ్లోయింగ్ బౌలింగ్ చేశారు. అండ్ ఆల్సో కొత్త కుర్రాడు క్రిష్ భగత్ కూడా బాగానే వేశాడు. ఇక ఫోర్త్ సిమ్ బౌలింగ్ ఆప్షన్కి హార్దిక్ పాండ్యా ఉంటాడు. అయితే ఈ మ్యాచ్ కోసం మెయిన్ ముంబై టీం వాళ్ళ బౌలింగ్లో మార్పులు చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళకి విల్ జాక్స్ వస్తున్నాడు కాబట్టి రెండో స్పిన్ బౌలింగ్ ఆప్షన్గా అతను ఉంటాడు. అది కూడా వాంకడే స్టేడియంలో మూడో స్పిన్నర్ అంతలా అవసరం ఉండదు. సో ఇంత ముంబై టీంకి 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. అంటే వాళ్ళకి ఇంకా బ్యాటింగ్ డెప్త్ కావాలనుకుంటే రూదర్ఫర్డ్ని కంటిన్యూ చేస్తారు, లేదా ఒక ఎక్స్ట్రా పేస్ బౌలింగ్ ఆప్షన్ కావాలనుకుంటే ట్రెంట్ బౌల్ని తీసుకొస్తారు. మిలియన్ అయితే ఒక ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్ కోసమే వెళ్తారనుకుంటున్నా. నెంబర్ 8లో మిచెల్ శాంట్నర్ అండ్ 9లో చూసుకుంటే క్రిష్ భగత్, అతను కూడా బ్యాటింగ్ చేయగలడు. సో ఇంది మ్యాచ్లో ముంబై టీం మోస్ట్లీ రూదర్ఫర్డ్ని పక్కన పెట్టేయచ్చు. ఇంపాక్ట్ ప్లేయర్గా ట్రెంట్ బౌల్ట్ మరి గజన్ఫర్ ఇద్దరిని పెట్టుకుంటారు. ఒకవేళ పిచ్ కనుక స్పిన్ బౌలింగ్ ఎక్కువ అనుకూలిస్తే గజన్ఫర్ని తీసుకొస్తారు, లేదా పేస్ బౌలర్స్ అనుకూలిస్తుంది అనుకుంటే బోల్ట్ నాటిస్తారు. సో ప్రజెంట్ అయితే ముంబై టీం కాల్ 4th ఫారెన్ ప్లేయర్ విషయంలో చాలా ఫ్లెక్సిబిలిటీ కనిపిస్తుంది. వాళ్ళు పిచ్కి అనుగుణంగా ఏ ప్లేయర్ని కావాలో ఆ ప్లేయర్ ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకోవచ్చు. ఇక సిఎస్కే టీం విషయానికి వస్తే వీళ్ళు కూడా బిగ్గెస్ట్ పాజిటివ్ న్యూస్, తలా ఈజ్ బ్యాక్. అతనైతే ఈ మ్యాచ్ కోసం చాలా హెవీగా ప్రాక్టీస్ చేశాడు. ఏమన్నా వాళ్ళ కోచింగ్ స్టాఫ్ నుంచి కూడా ఒక అప్డేట్ వచ్చింది. ధోని అయితే చాలా వరకు ఫిట్ అయిపోయాడు, బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు అండ్ ఆల్సో వికెట్ కీపింగ్ ప్రాక్టీస్ కూడా చేశాడు. బట్ ఏమో ఫైనల్ కాల్ మాత్రం మ్యాచ్ రోజు తీసుకుంటామని చెప్పారు. అంటే మ్యాచ్ ఆడే రోజు ధోని యొక్క ఫిట్నెస్ని మరోసారి టెస్ట్ చేసి అప్పుడు ఒక ఫైనల్ కాల్ తీసుకుంటారు. బట్ మోస్ట్ లైక్లీ నేనైతే ధోని ఆడతాడని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎందుకంటే అతను నెట్స్లో వికెట్ కీపింగ్ ప్రాక్టీస్ కూడా చేశాడు. ఒకవేళ ఆడే ఉద్దేశం లేకపోతే బ్యాటింగ్ ప్రాక్టీస్ ఒకటే చేస్తాడు. సో మోస్ట్లీ ధోని ఫ్యాన్స్కి అయితే ఈ మ్యాచ్లో తలా దర్శనం దొరికేందుకు అవకాశం ఉంటుంది. ఇక వాళ్ళకి మరో పాజిటివ్ ఏంటంటే స్పెన్సర్ జాన్సన్ కూడా టీంతో చేరిపోయాడంట. అండ్ ఈ మ్యాచ్లో అతను ముఖేష్ చౌదరి ప్లేస్లో ప్లేయింగ్లోకి వస్తారని చెప్పి కూడా కన్ఫర్మేషన్ ఇచ్చేశారు. సో ఇంటి మ్యాచ్లో సిఎస్కే టీం బౌలింగ్ అయితే మరింతగా బలపడేందుకు అవకాశం ఉంటుంది. అయితే బ్యాటింగ్లో చూసుకుంటే మాత్రం బిగ్ లాస్ ఆయుష్ మాత్రే. ఈ సీజన్లో అతను సిఎస్కే టీంకి కన్సిస్టెంట్గా ప్రతి మ్యాచ్లో రన్స్ కొడుతున్నాడు, అది కూడా చాలా మంచి స్ట్రైక్ రేట్తో. సో అలాంటి ఆయుష్ మాత్రం సిఎస్కే టీం ఖచ్చితంగా మిస్ అవుతారు. బట్ ప్రెజెంట్ అయితే వాళ్ళు అతనికి రీప్లేస్మెంట్గా ఎవరిని తీసుకోలేదు. ఇన్ఫాక్ట్ ఇప్పట్లో తీసుకోరంట. మోస్ట్లీ బ్యాకప్ కొన్ని రూల్ పడి నెంబర్ 3 స్పాట్కి యూజ్ చేసుకుంటారంట. సో లాస్ట్ ఇయర్ అయితే యంగ్స్టర్ మంచిగానే పెర్ఫామ్ చేశాడు. దీని ఈ సీజన్లో కూడా అదే పెర్ఫార్మెన్స్ ఇస్తే ఆయుష్ మాత్రం లోటు చాలా వరకు కవర్ అయిపోద్ది. అయితే వాళ్ళకి ఓపెనింగ్లో చూసుకుంటే మాత్రం గైక్వాడ్ ప్రతి మ్యాచ్లో ఫెయిల్ అయిపోతున్నాడు. సంజు శాంసన్ ఇంకా కాస్త కూస్తో 1-2 మ్యాచ్లోనే ఆడాడు. కానీ గైక్వాడ్ చూసుకుంటే మాత్రం తన లీన్ ప్యాచ్లోంచి బయటికి రావట్లేదు. సో ఆల్రెడీ సగం సీజన్ అయిపోయింది, ఇప్పటికి కూడా గైక్వాడ్ ఫామ్లోకి రాకపోతే ఇంకా అనవసరం. వేరే సంజు శాంసన్ చూసుకుంటే అతను ఒక లాంగ్ ఇన్నింగ్స్ ఆడడానికి ట్రై చేయాలి. ఎందుకంటే అతను ఎప్పుడైతే మంచిగా బ్యాటింగ్ చేస్తున్నారో అప్పుడు సిఎస్కే వాళ్ళు గెలుస్తున్నారు. వాళ్ళు గెలిచిన 2 మ్యాచ్లు కూడా సంజు శాంసన్ కంట్రిబ్యూషన్ చూసాం. సో యాక్చువల్గా సిఎస్కే టీం మ్యాచ్కి వెళ్ళాలంటే వాళ్ళకి సంజు శాంసన్ బ్యాట్ నుంచి ఎక్కువ రన్స్ కావాలి. ఇక మిడిల్ ఆర్డర్ విషయానికి వస్తే లాస్ట్ మ్యాచ్లో కొంతవరకు షేకీగా కనిపించారు. అంటే ఎస్ఆర్సీ మీద టార్గెట్ని చేసి చేయలేకపోయారు. బట్ సర్ఫరాజ్ ఖాన్ లాంటి ప్లేయర్ కన్సిస్టెంట్గా రన్స్ కొడుతున్నాడు. వేరే దుబే మరి బ్రేవేస్ చూసుకుంటే ఇంకా తమ రేంజ్ బ్యాటింగ్ చేయలేదు, వాళ్ళైతే కంబ్యాక్ చేయాల్సిన అవసరం ఉంది. బట్ ఎనిమిది మ్యాచ్లో సిఎస్కే బ్యాటింగ్ పాజిటివ్ ఏంటంటే ధోని లాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్ వస్తాడు. అండ్ అది మోస్ట్ లైక్లీ మ్యాచ్ షాట్ ప్లేస్లో ప్లేయింగ్లోకి రావాలి. ఎందుకంటే స్పెన్సర్ జాన్సన్ తీసుకొస్తే మీరు ఒక ఫారెన్ ప్లేయర్ని పక్కన పెట్టాలి. దీంతో ఆటోమేటిక్గా షార్ట్ ప్లేస్లో ధోని వస్తాడు, ముఖేష్ ప్లేస్లో స్పెన్సర్ వస్తాడు. సో బ్యాటింగ్లో ధోని అయితే ఖచ్చితంగా సైకలాజికల్గా సిఎస్కే యంగ్స్టర్స్కి మంచి బూస్ట్ అని చెప్పుకోవచ్చు. వేరే బౌలింగ్ విషయానికి వస్తే గత 3 మ్యాచ్లో మెరుగ్గానే బౌలింగ్ చేశారు. మళ్ళీ వాళ్ళ స్టార్ స్పిన్నర్ నూర్ అహ్మద్ ఫామ్లోకి రావడం చూసాం. అలాగే అన్సుల్గా మధ్య ప్రతి మ్యాచ్లో కూడా వికెట్లు తీసి పడుతున్నాడు. ఈవెన్ లాస్ట్ మ్యాచ్లో గుర్జప్నీత్ సింగ్ కూడా చాలా మంచి స్పెల్ వేశాడు. సో యాక్చువల్గా సిఎస్కే బౌలింగ్ ఎంతో కొంత సెట్ అయింది. వాళ్ళకి తమ బ్యాట్స్మెన్ అంతా కలిసి కట్టితే సరిపోద్ది, మ్యాచ్లు గెలవచ్చు. అయితే ఈ మ్యాచ్ కోసం చూసుకుంటే మాత్రం సిఎస్కే టీంకి ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్ కనిపించట్లేదు. అంటే వాళ్ళు 4 జెన్యున్ బౌలర్స్ అలాగే జేమీ వార్టన్ ఈ కాంబినేషన్తో వెళ్ళాలి. మేబీ షోందు ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్ ఇస్తాడు, బట్ ఐపీఎల్ అతను బౌలింగ్ చేయడం చాలా రేర్. సో ఈ మ్యాచ్లో అయితే సిఎస్కే టీంకి 2 స్పిన్ బౌలింగ్ ఆప్షన్ ఉండదు. అంటే షార్ట్ కానీ అకిలూసన్ కానీ వీళ్ళిద్దరు ఉండరు కాబట్టి ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్ కనిపించదు. దీంతో సిఎస్కే టీం ఈ మ్యాచ్లో 5 బౌలింగ్ ఆప్షన్స్ని ఎలా మేనేజ్ చేయబోతుందని చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఇక ఈ మ్యాచ్లో ప్లేయర్ బ్యాట్స్ విషయానికి వస్తే మరి ఎక్కువ బ్యాట్స్ ఏమీ కనిపించట్లేదు. అంటే రెంజర్లో ఉన్న బౌలర్స్ చాలా వరకు కొత్త వాళ్ళే. బట్ ఏమైనా అయితే పవర్ఫుల్ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్ చూడొచ్చు. మెయిన్లీ సంజు శాంసన్ వర్సెస్ బుమ్రా, ఇదైతే చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. గతంలో బుమ్రా సైలెంట్గా ఉంచాడు. సంజు 61 బంతులు వేసి 64 పరుగులు మాత్రమే ఇచ్చాడు, పైగా 2 టైమ్స్ అవుట్ చేశాడు. దీంతో వీళ్ళిద్దరి మధ్య ఒక మంచి బ్యాటిల్ చూడొచ్చు. ఇన్ఫాక్ట్ బుమ్రాకే కాదు, మిచెల్ శాంట్నర్ కూడా సంజు శాంసన్ మీద చాలా మంచి రికార్డు ఉంది. 4 ఇన్నింగ్స్లో ఏకంగా 3 టైమ్స్ అవుట్ చేస్తాడు, అది కూడా 23 బంతులు వేస్తే 13 పరుగులు మాత్రం ఇచ్చాడు. సో క్లియర్లీ సంజు అయితే శాంట్నర్కి అగెన్స్ట్గా చాలా అంటే చాలా స్ట్రగుల్ అయ్యాడు గతంలో. దీంతో ఈ మ్యాచ్లో ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా పవర్ ప్లేలో శాంట్నర్కి ఏమైనా బాల్ ఇస్తే మంచి రిజల్ట్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఇంకా తర్వాత చూసుకుంటే మనమైతే ఇన్ఫార్మ్ ప్లేయర్స్ అయినా తిలక్ వర్మ అన్సుల్ కాంబోజ్ వీళ్ళిద్దరి నుంచి ఒక మంచి బ్యాటిల్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మళ్ళీ లాస్ట్ మ్యాచ్లో తిలక్ వర్మ ఎక్సలెంట్ నాక్ ఆడాడు. దీంతో సిఎస్కే టీం అతని కోసం ఈ మ్యాచ్లో ఎలాంటి ప్లాన్తో వస్తారో చూడాలి. వేరే సూర్యకుమార్ యాదవ్ వర్సెస్ నూర్ అహ్మద్, ఇది కూడా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. గతంలో నూర్ అహ్మద్ సూర్యాని డామినేట్ చేశాడు. 6 ఇన్నింగ్స్లో 48 బంతులు వేసి 61 పరుగులు మాత్రం ఇచ్చాడు, 2 టైమ్స్ అవుట్ చేశాడు. సో ఈ మ్యాచ్లో మేజర్గా కనిపిస్తున్న బ్యాటిల్స్ ఇవే, మిగతావన్నీ కూడా కొత్త బ్యాటిల్సే, అంటే ఫ్రెష్గా ఉండబోతున్నాయి.
లైక్ శివం దుబే వర్సెస్ ఫిల్ జాక్స్, అలాగే రోహిత్ శర్మ వర్సెస్ స్పెన్సర్ జాన్సన్ అండ్ ఆల్సో సర్ఫరాజ్ ఖాన్ వర్సెస్ హార్దిక్ పాండ్యా. ఇది కూడా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. బట్ ఈ మ్యాచ్లో రెండు జట్లుగా డెత్ ఓవర్స్ ఇంపార్టెంట్గా మారుతాయని అనిపిస్తుంది. అంటే టూ టీమ్స్ కూడా గేమ్స్ని ఫినిష్ చేసే విషయంలో స్ట్రగుల్ అవుతున్నారు. గత మ్యాచ్లో ముంబై టీంకి తిలక్ వర్మ ఆడాడు కాబట్టి సరిపోయింది. బట్ అంత ముందు మ్యాచెస్లో చూసుకుంటే మాత్రం ముంబై టీం కూడా చాలా స్ట్రగుల్ అయింది. వేరే సిఎస్కే టీం చూసుకుంటే డెత్ ఓవర్స్లో సరిగ్గా ఫినిష్ చేయలేకపోతున్నారు. దీంతో ఈ మ్యాచ్లో రెండు జట్లుగా డెత్ బ్యాటింగ్ చాలా ఇంపార్టెంట్గా మారుతుంది. ఎట్ ది సేమ్ టైం పాపులర్ కూడా చాలా ఇంపార్టెంట్. పర్టికులర్గా సిఎస్కే టీంకు ఆయుష్మాత్ లేకుండా వాళ్ళు ఎలా కొడతారో చూడాలి. సో దీంతో ఈ మ్యాచ్లో ఏ టీం అయితే బోత్ పవర్ ప్లే అండ్ డెత్ ఓవర్స్లో డామినేట్ చేస్తారో వాళ్ళకి మ్యాచ్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి మీరు ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.